అన్నా రేవంత్ అన్నా నీకు దండమే 100 కోట్ల దండాలి అన్నా అన్నా ఇంత విషయం పెట్టి అన్నా చెరొక పక్క బావా బావమర్దులు చెరొక పక్క విషాన్ని కమ్ముతూ నిత్యము విషాన్ని కమ్ముతూ పెయిడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్ ఆర్ట్యూబుల్ని వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కానీ వారికి వారి నాయకుడికి గ్రహించకపోవటం దురదృష్టకరం, బాధాకరం. పొంగిలేటి ఏమంటాడట నాకు తెలవకుండా చేసిరు అన్న తెలవకుండా చేస్తారా అన్న నువ్వు భూముల మీద పెద్దోనివే నువ్వు నీకు తెలవకుండా నమ్ముకున్న లోకం చిన్న పిల్లగాడు కూడా నమ్మడు. కాకపోతే ఇవాళ నువ్వు నీ మెప్పులు పొందడానికి నువ్వేదో అంటున్నావు కానీ తప్పు అన్నా. సీనన్నా నీకు దండమన్నా గెలిపించమన్నా అన్నా నీకు 1000 కోట్ల దండాలన్నా మమ్మల్ని రోడ్డు పాలు సీనన్నా సీనన్నా నీ ఫోటో పెట్టుకున్నావే మేము రోడ్డు పాలు చేసినవే అన్నా రోడ్డు పాలు చేసిండు మమ్మల్ని బయటికి నెట్టి ఇందులో కూడా లేకుండా ఇప్పుడు నెడతామంటే కనీసం వీళ్ళందరికీ ముఖ్యమంత్రి అన్నా కనీసం ముఖ్యమంత్రి అన్న మాట్లాడాలిగా. అసలు ఎవరు లేదు ఏది లేదు. రేవంత్ రెడ్డి వాళ్ళేనా చేసింది మాకు ముహూర్తం పెట్టింది ఆదోరా ఏ ముహూర్తాన పాదం పెట్టిండో ఈ పేదోళ్ళ మీదనే కన్ను వాళ్ళ కళ్ళ కంప కొడతారు. భగవంతుడు పెద్ద పట్టించుకోలేడు భగవంతుడే చూసుకుంటాడు. బట్టి అన్న రావాలిగా మాకు ఎవరు లేరు. మాకు ఎవరు న్యాయం చేస్తారో భగవంతుడే వస్తాడో ఎవరు అడ్డమేస్తారో ఏం చేద్దాం అనుకో ఎంతమంది పంచుకుందామని ఆ భూమిలోకి వెళ్ళగొచ్చిర్రో మమ్మల్ని పార్ట్నర్షిప్ చేసుకుని మమ్మల్ని వెళ్ళగొచ్చి మమ్మల్ని రోడ్డు పాలు చేసిర్రు. ఖమ్మం జిల్లాలో ఈ రూరల్ మండలంలో పొంగలేటి శ్రీను గాని ఈ రాజకీయ నాయకులు ఎక్కడ నిల్చున్నా కూడా చెప్పులు తీసుకుని ఉరికిస్తారు. ఓట్లేసినావుగా, ఓట్లకు వచ్చినావుగా, కాళ్ళు పట్టుకున్నావుగా వంగి నన్ను గెలిపియండి మీకు మిద్దరికి ఎక్కి కూర్చోబెడతారని. ఏది మిద్దకి పుత్ర కర్ర కూర్చున్నాడు కూర్చుండీడు. ఏది ఇంకెవరు పొంగలేటి శ్రీను, తుమ్మల నాగేశ్వరరావు, ఆ బట్టి క్రమార్క, రేవంత్ రెడ్డి రారండి. ఎందుకంటే వాళ్ళు మొత్తం కుంభకరులు కదా. వాళ్ళు ఇప్పుడు వస్తే మళ్ళీ ఇది మొత్తం పీకలు పట్టుకుంటారు. ఇప్పుడు రారు. ఇప్పుడు ఎందుకంటే మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడు మాతో ఏ పని ఉండదు వాళ్ళకి, బాధ్యత ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఏసీలలో హాయిగా కావాల్సింది తిండి తినకుండా వాళ్ళు కావాల్సిన అధికారులు చేసుకుంటా హాయిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు బయటకు ఎందుకు వస్తారండి? దొరలు లక్షల ఎకరాలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, అంతస్తుల మీద అంతస్తులు ఉండొచ్చు, ఏసీ బెంచింగ్ కార్లు ఉండొచ్చు. పేదోడికి 100 గదాల భూమి ఉండొద్దు. ఈ దేశ ఓటు మాత్రం మనకు వస్తుంది. వీళ్ళు వచ్చినాక ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అయింది మరి అదే పాప పువ్వారాజా గారు ఉన్నప్పుడు ఆ రాజకీయం ఉన్నప్పుడు అట్లా చూసి చూడకుండా వెళ్ళిపోయాడు. మాకు చూసి చూడకుండా వెళ్ళిపోయాడు. మేము కరెంట్ లాక్కున్నాం, మమ్మల్ని ఎవడు ఏమల్లా. మేము నీళ్లు మేము మోటార్లు పెట్టుకున్నాం, మమ్మల్ని ఎవడు ఏమల్లా. కాంగ్రెస్ రాజకీయం వచ్చింది, దొంగ రాజకీయం అయిపోయింది. ప్రమాణం పూర్తిగా చెప్తున్నాం. మా పిల్లలు స్టార్ట్ చేసి మేము మొత్తం కాంగ్రెస్కి ఓటేసినాం. మాకు కాంగ్రెస్ కావాలి, కాంగ్రెస్ ఓటేసినాం. కానీ మాకు ఏది చేయలేదు. ఇక నుంచి ఈ ఖమ్మం జిల్లాలో ఈ రూరల్ మండలంలో పొంగలేటి శ్రీను గాని ఈ రాజకీయ నాయకులు ఎక్కడ నిల్చున్నా కూడా చెప్పులు తీసుకుని ఉరికిస్తారు. అంత కోపం ఉందా? అంత కోపం కాదు, కడుపు రగిలిపోతుంది. అది లేదు సార్. ఇప్పుడు నీళ్లు లేవు, మాకి మంచి నీళ్లు లేవు, పేదలు ఎండుకుపోతున్నాయి. యాడిగో ఈ బజార్లో పడుకుంటాము, ఇక ఇక్కడే పడుకుంటాము. మా సామాన్లు కూడా ఏడునే తెలియదు, మొత్తం మట్టి కప్పారు. మాకు టైం కూడా ఇవ్వలేదు, వండుకోవడానికి కూడా ఏమీ లేవు సార్. ఏమి లేవు. ఏ మరి వాళ్ళ పాప రాజకీయ నాయకులు పాప కూడా సార్. అన్ని అనుమతి లేవాళ్ళు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, ఈ రాజకీయాలు మొత్తం మానేయండి. మీరు ప్రజారాజ్యం అన్నారు, పేదల రాజ్యం అన్నారు, హస్తం పార్టీకి ఓటేయండి అన్నారు. మేము వేసాం కాబట్టి, మీరు గెలిచారు కాబట్టి మాకు న్యాయం చెయ్యాలా, మాకు న్యాయం చేయాలా. చేయకపోతే మాత్రం మందు డబ్బాలు తీసుకొని ఇక్కడ కూర్చుంటాం. ఖమ్మంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది బుడేదే కూడా చేస్తాం. ఇది మాత్రం పక్క. ఇది రాసి పెట్టుకొని ఈ తారీఖు నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది పుట్టు పురాణం కూడా చేస్తాం.
ఉన్నట్టుండి మాకు ఇంత మోసం చేశారు సార్. మాకు డబ్బులు తీసుకొని మాకు ఆధారం లేకుండా చేశారయ్యా. నీళ్ళు లేదు, నీళ్లు లేవు, కరెంట్ లేకుండా మేము ఎంతమంది నిరాశ చేసినాం సార్. ఇక్కడితో 8 సంవత్సరాల నుంచి చివరికి వచ్చేసరికి మాకు ఏ మాట కూడా చెప్పట్లేదు సార్. పడగొడుతున్నారన్న మాట కూడా రాలేదు సార్. అంత బాగా ఆగమాగం చేశారయ్యా. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు తెలియక. ఎట్లా మరి గెలిచిరు పోయిర్రు, కనీసం మీ దగ్గరకన్నా రావాలి కదా. ఎవ్వరు రాలేదయ్యా, ఎవ్వరు రాలేదు. వీళ్ళు ఏమంటారు మేము పోయినాం, వాళ్ళకి గెలిచినాం, వీళ్ళకి గెలిచినాం అంటున్నారయ్యా. కానీ మాకు ఏది తెలియదు సార్. ఎవ్వరు చెప్పలేదయ్యా, మాకు ఎవ్వరు చెప్పలేదు నాయన, ఎవ్వరు ఎవరు చెప్పలేదు. కానీ ఓట్లప్పుడు అయితే అందరు వస్తారు అని ఏం లేదయ్యా. అందరు చాలా పేదవాళ్ళు సార్. ఇక్కడ ఎవరికి ఏం లేదు. ఇట్లా ఏడుస్తున్నారు. మీ ఏడుపు వాళ్ళకి ఇబ్బందే కదా. తగలాలి సార్, తగలాల. కానీ వాళ్ళకి తగలదయ్యా. వాళ్ళు మంచిగా ఉన్నారు, మేమే ఏడుస్తున్నాం సార్. ఇవాళ 3 రోజుల నుంచి ఏం లేకుండా తింటున్నాం అయ్యా. కనీసం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటాడు, ఇందిరమ్మ ఇల్లు అంటాడు. ఏది లేదు నాయన, ఏది లేదు. ఒక ఇల్లు కూడా ఏమి లేదయ్యా. మరి ఇప్పుడు మీకు అన్నం ఇదంతా ఎట్లా? ఏం లేదయ్యా, ఏం లేదు. అన్నం లేదు, నీళ్ళు లేవు. నిన్నటా నుంచి గ్వాస అంటే గ్వాస చేస్తున్నాం సార్ మేము. మాకెవరైనా ముందుకొచ్చి ఇప్పటికైనా మాకు ఒక దారి చూపిస్తే ఏడైనా ఉంటామయ్యా. మేము కోరుకునేది దారి చూపెట్టాలని కోరుకుంటున్నాం. అది ఇప్పటికైనా పోయినాయి కానీ ఇప్పటికైనా దారి చూపిస్తే ఇప్పటికైనా మేలుకుంటాం అయ్యా. కొద్దిగా ఇన్నాళ్ళంటే తిన్నారు, వాళ్ళు తిన్నారో ఎవరు తిన్నారో తెలియదు సార్. మేము తెలియకుండా ఇచ్చినాం ఇన్ని డబ్బులు కూడా ఇచ్చారు. ఇచ్చినాం అయ్యా. ఎంత ఇచ్చారు? ఇచ్చారు మనిషికి 2 లక్షలు దాకా ఇచ్చారు. 2 లక్షలు 3 లక్షలు తీసుకొని మాకంతా నీడ లేకుండా చేశారు. పైసలు తీసుకున్నారు, ఇప్పుడు లేకుండా చేశారు అయ్యా. ఇప్పటికైనా దారి చూపిస్తే చెప్పిన సార్. ఎవరైనా దారి చూపిస్తే ఇప్పటికైనా కట్టుకుంటాం. పైసలు పోయినాయి ఏం లేదు సార్. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటున్నారా? ఎందుకు? ఎవరు వస్తున్నారని పొమ్మంటారు? కేటీఆర్ సార్ వస్తుండని పొమ్మంటారు రైలు మిమ్మల్ని. ఆయన వస్తే వీళ్ళకేం చికాకు అవుతుందట. ఎప్పటి నుంచి ఉంటురు అమ్మ ఇక్కడ? ఈ చిన్న పాపను వేసుకొని 3 రోజుల నుంచి. మరి అన్నం ఇదంతా అన్నం లేదేం లేదు. మరి ఇప్పుడు ఎక్కడికి పోతారు? మరి మీ ఇల్లు పోయింది, ఎక్కడ పోవాలో అర్థం కావట్లే. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. పేరెంట్స్ ఎదిరించి పెళ్లి చేసుకొని వచ్చి ఆడ ఇల్లు కట్టుకున్నారు. ఈరోజు కూలిపోయింది. ఈ చిన్న పాపను వేసుకొని ఏడు ఉంటున్నారు 3 రోజుల నుంచి. ఈ అమ్మ ఎవరు? పెద్దమ్మ. అయితే ఈ ఏడికి పోతాను ప్లేస్ లేదు ఇప్పుడు మీకు. అయ్యో, ఏ పని చేసుకున్నా మీ ఖర్చులకు మెడిసిన్కే. ఇట్లా ఈ గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది అనుకున్నారా అమ్మ? మరి చిన్న పాప కదా, కనీసం ఆ పాప మొక్క అన్న చూసి వదిలేయాలిగా. మిమ్మల్ని బ్యాక్ చేసారు.
దారుణం. ఈ కాయిదాలే అవసరం. నాగరాజు, మీ అందరికీ నా ప్రార్థన, మీ అందరితో, మీ దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి. మీకు ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలు, భూదాన్ అంటే ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు మీ కాడ ఉన్నాయి. మరి మీకు గతంలో మీరు ఇక్కడ ఇంటి పన్ను కట్టిన దాఖలాలు ఉన్నాయి. అట్లాగే గతంలో ఇక్కడ కరెంట్ స్తంభాలు ఉండేది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇల్లు కట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మీకోసం కొట్లాడడానికి, మీకు ధైర్యం చెప్పడానికి, మీకేమి కాదు మళ్ళీ పట్టాలు మళ్ళీ మీకు ఇక్కడ ఇప్పించడానికి మనందరం వచ్చింది. దయచేసి నా రిక్వెస్ట్ మీ అందరితో, మీరు ఇట్లా హడావుడి చేస్తే ఎట్లా, హడావుడి చేయకండి. అన్ని ఉన్నాయి, కాయిదాలు అన్ని ఉన్నాయి, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కాయిదాలు ఉన్నాయి. మీకోసం కొట్లాడతాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోయి కొట్లాడతాం, శాసనసభలో కొట్లాడతాము. వదిలిపెట్టాం. వచ్చింది అందుకు. దయచేసి ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి తల్లి, ధైర్యంగా ఉండండి. మళ్ళీ ఇక్కడే మీకు ఇల్లు కట్టించి ఇక్కడే గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది. అందుకోసమే వచ్చింది. ఎవరు భయపడద్దు, ఎవరు ధైర్యపడద్దు, ఎవరు ఎక్కడికి పారిపోద్దు. నేను మీ అందరికి చెప్పేది ఏమంటే ఐకమత్యంగా ఉండండి. చెడగొడతారు, మిమ్మల్ని విడదీస్తారు. ఐకమత్యంగా ఉండండి, కలిసి ఉండండి, అంతే నా రిక్వెస్ట్. అంటే ఈ రోజు ఇంట్లోకి కూడా పోకోకుండా కూలిపేసారు సార్. ఇద్దరు ఆడపిల్లగాళ్ళ పరిస్థితులు ఏంటి సార్? అసలు కట్టుకోవద్దమ్మా, ఈ గుడిసెలు వేసుకోవద్దంటే మేము వేసుకోకుండా ఉందాం కదా సార్. అదేనప్పుడే చేసుకుంటే ఈ బాధలు మేము పడపోయేళ్ళమే కదా సార్. అసలు మా పొట్ట మీద అందరూ కొడితే మేము ఎడిపోయాం సార్. అసలు ఒక్కసారి చెప్పండి సార్. పిల్లకి నేను ఎగ్జామ్ ఉన్నా కానీ ఎగ్జామ్ రాయిపోకుండా అయింది సార్. వింటారా? నా పిల్ల చదువు కూడా ఆగమైపోయింది సార్. కరెంట్ లేక 10 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం సార్. అయినా కానీ సార్ 10 నెలలు అయినా కానీ ఒక్కళ్ళు వచ్చి మాతో ఒక్కళ్ళ మాట్లాడినాడు కూడా లేరు సార్ మాతోటి. ఇక్కడ ఇల్లులు ఉన్నాయి అమ్మ అన్నారు కానీ మరి ఇక్కడ అప్పుడు చేసినట్టు అప్పుడు చేసినట్టు మా బాధలు పోయాయి కదా సార్. అసలు ఇల్లు కట్టుకుని 6 లక్షలు అయినా కానీ ఒక్కరోజు నా ఇంట్లోకి మాలేదు సార్. మేము వచ్చి కూలిపోయారు సార్. వాళ్ళకి మీరు రేవంత్ రెడ్డి చెల్లెల్లాగా ఆదరించుకుంటే మాకు ఏడన్నా మాకు కాడ చూపెట్టమని సార్. మాకు అదే కోరుకుంటున్నాం సార్. అసలు ఒక్కళ్ళన్నా మరి ఎట్టున్నారు, ఎలాగున్నారు మరి మీరు మరి ఎక్కడ ఇస్తున్నారా? ఇట్లా ఒక్క మాట ఏ రైతు అని ఎవరన్నా వచ్చి మమ్మల్ని ఆదరించిన వాళ్ళు లేరు సార్. 3 మంత్రులు అయినా కానీ తొమ్మలీడైన రాలేదు, కొంగిలీడైన రాలేదు, రేవంత్ రెడ్డి అయిన రాలేదు సార్. మా బాధలు మమ్మల్ని చూడలేదు సార్, మా కష్టాలు చూడలేదు సార్. అసలు మేము మా పిల్లగాళ్ళ చదివించుకుంటాం, మీరు రెక్కలు ఒడుపుకొని కట్టుకుంటున్నాం ఎంతవరకు అయింది సార్. అసలు ఏదైనా మాకు ఏ పాలన కూడా రాలేదు సార్. మాకు అసలు చేసుకుంటే వెళ్ళలేదు సార్ ఎవరికైనా. మా బాధలు ఎవరికి ఎరకైతుంది సార్. అసలు వాళ్ళు ఏ సీరియల్ ఉంటే మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు సార్. నా పిల్ల అయితే ఇవాళ ఎగ్నామా మనం మందు దాగి సర్దామా, మన ఊర్లో లేదు, ఎక్కడ లేదమ్మా అంటుంది సార్. ఎక్కడైనా ఏ ఆధారం లేదు సార్ మాకు. అసలు ఎగ్జామ్ కూడా నిన్న బాలేదు సార్. కూర్చొని ఎడుతుంది సార్. అసలు పిల్ల ఎన్ని బాధలు ఉన్నా కానీ మేము మళ్ళీ పోతాం సార్. మాకు ఏదన్నా మంది తీసుకొచ్చి పోసిన తాగి సత్తాం సార్. మేము అసలు అంత బాధలో ఉన్నాయి సార్. మాకు అసలు ఎక్కడ భూములు ఎక్కడైనా లేవు సార్. మాకు అసలు ఇట్లా కూలి పనులకు పోతాం సార్. మేము అసలు మా ఆయన ఉన్నాడు సార్. ఆయన ఎగసాయం పనులకే పోతాం సార్. మేము పోతే వెళ్ళిద్ది లేకపోతే సార్. దొరికినాడు పోతున్నాం సార్, దొరికినాడు ఉంటున్నాం సార్. అసలు రోజు దొరికిద్దని గ్యారంటీ ఏమో సార్. ఏదైనా మేము పొరుగు ఊర్లలో పోతున్నాం కాబట్టి మమ్మల్ని ఎందుకు పెట్టుకుని సార్ ఆటోలు కిరాయిలు పెట్టుకొని దోలాడుకొని మేమే పోతున్నాం సార్. అదేందో ఎప్పుడే ఈ ముండాకొడికి చేసినట్టు ఈ బాధలు మేము పడపోయాయి సార్. ఆడ అక్కడ కిరాయిలు కొందాం సార్. 6 లక్షలు పెట్టి కూల కొట్టుకుని సార్ నేను ఇంటికి పెట్టుకొని. నా పిల్ల అయితే గోడు నేడుతుంది సార్. మాకు ఏదన్నా ఒకటి న్యాయం చేసి పెట్టమని సార్. ఇది అక్కడే మేము కోరుకునేది. ఎవరినైనా కానీ న్యాయం చేసినందుకు మాకు ఇది అక్కడ మేలు చేస్తే అదే మాకు రుణపడి ఉంటుంది సార్. మేము అది ఏది చెప్పినా మేము అది చేస్తాం. ఇప్పుడు మా కమిటీ అనే కానీ ఎవరు మాట అయ్యాను సార్. మేము నష్టపోయినందుకు మాకు ఏడన్నా సార్ మాకు డబ్బులు కట్టి ఇవ్వంటే సార్. ఏడన్నా మాకు జాగలు చూపించినా చాలు సార్. మాకు జాగలు చూపించినా సార్. మా పిల్లలకి చదువులు లేకపోయినా కానీ కరెంట్ లేకుండా కానీ ఏడో అక్కడ పెట్టుకుని పిల్లగాళ్ళు రాసుకుంటున్నారు సార్. అసలు దీపాలు కొవ్వొత్తులు పెట్టుకొని రాసుకుంటున్నారు సార్. ఎన్ని కష్టాలు పడుతున్నాం సార్. ఇదే మేము కోరుకుంటున్నాం.
ఆ రేవంత్ రెడ్డికి గట్ట మేము తోడబుట్టిన చెల్లెల్లా చదువుతున్నాం సార్. ఎంత మనసు ఉన్నా కానీ మా మీదకి ఎంత కనికరించమని చెప్పండి సార్. వీళ్ళు మోసం చేశారు, వాళ్ళు మోసం చేశారు సార్. మమ్మల్ని ఎవరిని మేము మంచోళ్ళమని చెప్పట్లేదు సార్. అందరు మమ్మల్ని మా పేదలనే మోసం చేశారు సార్. ఇదే మేము కోరుకుంటాం. ఇద్దరు అమ్మాయిలు అసలు తీసుకుపోవడానికి కూడా రూపాయి కూడా లేవు మాకు. అట్టనే పడి ఉన్నాయి. అందరు వచ్చి చూసుకొని వెళ్తున్నారు కానీ ఎవరైనా సాయం కూడా చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. మీ ఆయన చనిపోయిందా? యాక్సిడెంట్ అయింది, చనిపోయిండు. మా ఆయన సంవత్సరం అయింది. ఏం చేయాలో తెలియట్లేదు. రెంట్ తీసుకుందాం అంటే 5-6 వేలు చెప్తున్నారు. నాకు అడేమంత చేత కాదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇద్దరు ఆడపిల్లలు. మా అత్తయ్య 4-3 జాదాలు. నేను ఒకదాని రెక్క మీద నేను రెంట్ కట్టాలన్నా, వాళ్ళని చాదాలన్నా ఏం అర్థం కావట్లేదు సార్. ఇలాంటి పరిస్థితులు వస్తాయనుకున్నామా కాంగ్రెస్? అసలు ఇట్లాంటి పరిస్థితి వస్తాయి అనుకుంటే రెంట్ కన్నా ఉంది సార్. ఇంత ఖర్చు పెట్టుకొని, ఇంత బాధపడుకుంటా, ఇంత దూరం నడిచి 100 రూపాయలు ఛార్జీ పెట్టుకొని, అయ్యో ఛార్జీ పెట్టుకుంటే ఆడ రెంట్ కన్నా ఉంది. కానీ ఎప్పటికైనా సొంతం ఉంటుంది కదా, ఇద్దరు ఆడపిల్లలు కదా అని ఆశపడి వచ్చినాం సార్. వచ్చినందుకు మమ్మల్ని ఇంత అన్యాయం చేశారు సార్. అసలు మేమేం చేయాలి సార్? అసలు గవర్నమెంట్ అన్యాయం చేసిర్రు, ఇక్కడ ఉన్నోళ్ళు మాకు అన్యాయం చేసిర్రు సార్. ఎవరు మమ్మల్ని న్యాయం చేయలేదు. కనీసంగా ఒక్కరన్నా రాలేదు సార్. కనీసంగా వాళ్ళని కలిసి వెళ్ళిపోతున్నాండ సార్. పేదల్ని కలిసి అమ్మ మాకు ఓట్లు వేయండి అమ్మా, మీకేమైనా సాయం చేస్తామని మా అమ్మని కలిసి ఉంటే మేము కాళ్ళు పట్టుకొని మరి మేము అడిగేటోళ్ళం. మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు సార్. మేము వెళ్తా ఉంటే కలవట్లేదు, చేయట్లేదు. మేము ఎవరిని పోయి అడగాలి? అసలు కలుస్తుంది సార్. అసలు మాట్లాడతలేరు, మమ్మల్ని రానివ్వట్లేదు. మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎవరిని అడగాలి? మాకు ఇంత కనీసంగా ఇవి తీసేసారు. మరి లేని వాళ్ళకన్నా ఎక్కడికైనా చూసన్నా ఇస్తారని పడి గాపులు కాస్తున్నాం. అన్నం లేదు, నీళ్లు లేవు. నిన్నటి నుంచి చెట్టు కిందనే ఉన్నాం సార్. ఇప్పుడు సామాన్ అంతా అక్కడే పడింది. ఆ చెట్టు కిందనే ఉన్నాం. ఎన్ని ఇళ్ళు కట్టారో దేవుడికి తెలుసు, కానీ ఎన్ని ఇళ్ళు కూలగొట్టారో నేను చెప్పగలను. అక్కడ హైదరాబాద్ లో తెల్లవారులేస్తే కూలగొట్టడమే. మహబూబ్ నగర్ లో పాపం కాళ్ళు చేయాలి చక్కగా లేనోళ్ళు, దివ్యాంగులు, వాళ్ళు కట్టుకున్న కాళ్ళు 150 ఇండ్లు ఉంటే వాళ్ళ మీద కూడా పోయి ఇట్లా మొదలుపోయి కూలగొట్టారు. మీ దగ్గర 4,000 మంది పోలీసులు వచ్చినారు. ఒకటి కాదు, శత్రు దేశం మీదకి దండయాత్రకు పోతారు చూడు, అట్లా వచ్చి తెల్లారి పూట నోటీస్ ఇవ్వకుండా మీ మీద వచ్చి దాడి చేసి మీ నోటికాడు బుక్క లాగేసుకుని ఇవాళ మీ పిల్లలు చదువుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు పరీక్షలు రాసే టైం ఇవాళ మిమ్మల్ని రోడ్డు మీద పాడేసింది ఈ ప్రభుత్వం. నేను అందుకే అంటున్నా, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కొట్టడం. మీకు ఇలా ఏ ఓట్లు లేవు. నేను రాజకీయం కోసం రాలా. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సార్. మళ్ళీ మీకు ఇదే వెలుగుమట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేస్తాం. ఈ ఎండలో అవస్థ పడతాను. ఒక్క మంత్రి, 3 మంత్రులు 3 అడుగుల దూరంలో ఉన్నారు. మరి ఏ మంత్రి? సరే నాకేం తెలియదమ్మా, ఇగో మీరు కథ అన్నం తినండి, ఇగో మంచిలు తాగండి అని ఒక ముద్ద బోబెట్టినోళ్ళు కాదు, గిన్ని మంచిలు పోసిన వాళ్ళు కాదు. నిన్నటి నుంచి ఇవాళ దాకా కటికి ఉపాసంతో పచ్చేస్తున్నాం మేము. మరి ఏం చేస్తాం? రాత్రి ఇల్లు కొలగొట్టినా కూడా దోమలలో అట్లాంటి రేకులలో బండలలో పండుకున్నాం. ఏ ఆడున్నాయి వండుకోవడానికి? బియ్యం బాయ, కారం బాయ, మొత్తం నెట్టి దోచరబడితోటి తీసుకుంటామన్నా కూడా తాగలే. అసలు నెట్టుడే తీసిన దాకా లేదు. అసలు వాళ్ళ మామే కనకరమే లేదయ్యా. మీ దండం పెడతా. అసలు ఎప్పుడు ఎల్లగొట్టాలని వాళ్ళు మా మీద చూపడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గానీ అంతవరకు అవతల కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు మా జోలికి రాలేదే. మేము ఏ పని చేసినా కరెంటు వాళ్ళు కట్ చేసపోయినా అయ్యో గారు మళ్ళీ సాయంత్రం వరకు కరెంటు తొలగించుకునేది. మేము ఆడ ఏమనకపోయేది. వాళ్ళు ఉండగా అసలు మా జోలికే రాలే. మరి వాళ్ళు ఏంటికి వస్తున్నారో ఏందో మా తెలవదయ్యా. కోటి అన్నలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తల్లులు, మీ దండం పెడతా మా కోటేజ్ గెలిపియండి, మీకు బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు. ఇల్లు క్వార్టర్స్ కాసిన కట్టిలే 900 క్వార్టర్స్ కట్టించండి ఇక్కడ గుట్ట మీద.
ఇక అంతే. మరి ఈ అక్కలు ఈ తల్లు వీళ్ళు గుర్తురాలే, ఇవాళ గుర్తురాలే, ఇవాళ ముఖ్యమంత్రికి గుర్తురాలే, ఈ కొంగులేటి శ్రీనివాసరెడ్డికి గుర్తురాలే, తుమ్మల నాగేశ్వరరావు గుర్తురాలే, ఎవరికి గుర్తురాలేదు అయ్యా. ఓట్లప్పుడైతే మీ దండం పెడతా, మీ చేతులు పట్టుకొని వాడి చేతులు వీడి చేతులు అందరి చేతులు పట్టుకుంటాడు. ఇవాళ ఎవరు కాని అట్లా మీరు ఏం చేసాం భగవంతుడు దయ, మీరు మా మీద దయించి మాకు ఎవరన్నా ఒకసారి చూపించే ఏర్పాటు చేసి మీ దండం పెడతా, అదొక్కటి చేయండి అయ్యా. మీ దండం పెట్టి మీరు ఇచ్చేదాకా మేము ఏడ్చుకెళ్ళం. రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఏం చెబుతాం? ఏం చెప్పం? ఏం చెప్పే వాళ్ళకి? వాడు లంగా అయిపోయిండుగా, ఇంకేం చెబుతాం? రేవంత్ రెడ్డి పెద్ద లంగా, వాడు లంగా లంగా. ఇల్లు కూలగొట్టారయ్యా, కూలీ నాలు చేసుకొని ఇక మనం డైరెక్ట్ గా ఉంటున్నాం కదా. ఈ గుడిచెలు రేకులు అయితే గాలి మంచి లేచిపోతుంటే వేసినప్పుడు 10,000 అవుతున్నాయి అని నాకు దగ్గర చేత కానీ 4 బిళ్ళలు తెచ్చి పెట్టుకొని కట్టుకుంది ఇల్లు. మన ఆ ఇల్లు గోలగొట్టిపోయా, 10 లక్షలు పెట్టి కట్టుకుంటే ఇల్లు గోలగొట్టిపోయా, 20 లక్షలు పెట్టి కట్టుకున్నది గోలగొట్టా, రేకులు చెడ్డోడిది గోలగొట్టా. మేము ఎటు పోయి సచ్చాము? ఇంకా మేము ఏడ పని చేసి వాళ్ళమే, హోటళ్ళలో చేయటం, ఇళ్లలో పని చేసి సాయంత్రం 4ంటికి వస్తాం ఇక్కడికి, పొద్దున్నే 7 గంటలకు పోతాం. ఇప్పుడు రోడ్డు కోలు ఎవరు పని లేదు, బువ్వ లేదు, పని లేదు, పోతే తెచ్చుకున్నట్టు లేకపోతే తిన్నట్టు లేకపోతే లేదు. నిన్నటి నుంచి ఏం పని లేదు, మరి మాకు డబ్బులు బువ్వ ఏడిది ఏడ్చుకుంటూ కూర్చుంటే సరిపోతాండే. మీ పనికి పోయి బువ్వ తినేటట్టున్నది. నిన్న ఈ టైం కాడ నుంచి మొదలు పెట్టి ఏడ్చుకుంటూ కూర్చొని బువ్వ లేదు, నీళ్ళు లేవు, మేము మీకు మీ దయించి లేవు. మొత్తం చూతురండి, మొత్తం బియ్యం, కారం, పప్పు మొత్తం పోయినాయి, పాడైపోయినాయి, నెట్టారు. నిన్ననే మేము రావాలి నిజానికి ఇక్కడ, కానీ పోలీసులను పెట్టి అధికారులను పెట్టి ఆటంకాలు కల్పించి ఇవాళ మేము ఇక్కడికి వస్తుంటే కూడా మిమ్మల్ని ఇక్కడికి రానికుండా చేసినారు. మిమ్మల్ని అక్కడ బంధిస్తే మీరు గోడలు దిక్కొచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడికి. మేము వస్తే ఇక్కడ మీరు రాకూడదండి, ఏం భయం ఏంది? నేను ఒకటే మాట్లాడుతున్నా, ప్రభుత్వం తప్పు చేయకపోతే మరి రమ్మనండి, 3 మంత్రులు ఇక్కడికి, 3 మంత్రులు ఇక్కడ రమ్మనండి, వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా. కలెక్టర్ రావాలా, మంత్రులు రావాలా, తప్పు జరగకపోతే మీది తప్పు అయితే వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా. ఎందుకు ధైర్యం లేదు? తప్పు చేశారు. ఇంకొక మాట నిన్న మొన్న ఆర్డీఓ గారితో ఇల్లు కొలగొట్టించారు. ఇప్పుడంట మంత్రులందరూ మంచోళ్ళు అంట, ఆర్డీఓ మంచోడు కాదంటే అందుకే ఆయన పంపించారు, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఒకరిని బలి పశువు చేసి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఏ తప్పు జరగకపోతే ఆర్డీఓని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఏ తప్పు జరగకపోతే ఆర్డీఓని ఎందుకు తక్షణమే ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ చేశారు? ఎందుకు బదిలీ చేశారు? ఈ సమాధానం చెప్పాలి ప్రభుత్వం. చెరొక పక్క బావమర్దులు, చెరొక పక్క విషాన్ని కమ్ముతూ, నిత్యము విషాన్ని కమ్ముతూ పెయిడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్లని వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కానీ వారి నాయకుడికి గ్రహించకపోవటం దురదృష్టకరం, బాధాకరం.